మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీఎస్ డీజీపీ ఇద్దరు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వారిని ఢిల్లీకి రావాలని ఆదేశించింది. పోలింగ్ తర్వాత ఏపీలో జరిగిన వరుస హింసాత్మక ఘటనలపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని సీఈసీ ఏపీసీఎస్ డీజీపీని ఆదేశించింది. హింసాత్మక ఘటనలకు జిల్లా స్థాయి అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే కారణంగా తెలుస్తోంది. హై సెన్సిటివ్ నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయంటే స్థానిక పోలీసులు ఎంతలా విఫలమయ్యారో అర్థం చేసుకోవాలి. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే గొడవలు జరిగాయని సీఎస్ వివరణిచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికలతో సంబంధం లేకుండా ఫ్యాక్షన్ తరహా రాజకీయాలుంటాయని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. ఇక పోలింగ్ కు 10 రోజుల ముందే ఛార్జ్ తీసుకున్నాను అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది. తాను ఛార్జ్ తీసుకోకముందే పోలింగ్ కేంద్రాల బందోబస్తు ఎంపిక పూర్తయిందని చెప్తారు. ఏపీసీఎస్ డీజీపీ ఇద్దరు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వారిని ఢిల్లీకి రావాలని ఆదేశించింది. పోలింగ్ తర్వాత ఏపీలో జరిగిన వరుస హింసాత్మక ఘటనలపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని సీఈసీ ఏపీసీఎస్ డీజీపీని ఆదేశించింది. హింసాత్మక ఘటనలకు జిల్లా స్థాయి అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే కారణంగా తెలుస్తోంది. హై సెన్సిటివ్ నియోజకవర్గాల్లోనే తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయంటే స్థానిక పోలీసులు ఎంతలా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏపీసీఎస్ అలాగే డీజీపీ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే సిఎస్ జవహర్ రెడ్డి వీరిద్దరు కూడా కొద్దిసేపు క్రితమే ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వారు మధ్యాహ్నం 3:30 కేంద్ర ఎన్నికల సంఘంతో స్వయంగా హాజరై వివరణ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వారిద్దరికి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా సాగినాయి, కానీ ఒక్కచోట కూడా రీపోలింగ్ జరగలేదు, ఒక్కచోట కూడా పోలింగ్ వాయిదా పడలేదు. కానీ దాదాపుగా 40 సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో నరసరావుపేట, గురజాల, మాచర్ల, చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి, అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్రి, ఈ నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్న గొడవల నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అంశానికి సంబంధించి ఏదైతే 14 నియోజకవర్గాలు హై సెన్సిటివ్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎందుకు విఫలమయ్యారనేది ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రశ్నకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ అయితే శాంతి భద్రత అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో డీజీపీకే బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. డీజీపీ నేతృత్వంలోనే అనేక సమయంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఎన్నికల కమిషన్ అనుసంధానం చేసుకుంటూ సమీక్షలు సమావేశాలు నిర్వహించాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటన జరిగింది అని చెప్పి పూర్తి స్థాయిలో నెపాన్ని మొత్తం కూడా డీజీపీపై తోచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వారి సర్వీస్లో మాత్రం ఇది పెద్ద ట్రాక్ రికార్డ్, మైనస్ రికార్డుగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డీజీపీ విషయానికి వస్తే తాను చాలా ఎన్నికల సంబంధించి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరొక 5-6 రోజుల వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయన్న సమయంలోనే తాను బాధ్యతలు స్వీకరించాను. అప్పటికే జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి సిఐ డిఎస్పీ స్థాయి అధికారులను నియమించడం జరిగింది. అప్పటికే నియోజకవర్గానికి సంబంధించి వారు శాంతి భద్రత విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నారు. అయినప్పటికీ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ గొడవలు జరిగాయి. జిల్లా స్థాయి ఎస్పీలతో ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేయడం జరిగింది. దానితో పాటుగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామో దానితో పాటుగా ముఖ్యంగా ఏదైతే పల్నాడులో జరిగిన హింసాత్మకరమైన సంఘటనల విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకొని తగు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. కొంతమందిపై వేటు వేయడం జరిగింది, మరి కొంతమందిపై అదనపు బలగాలను కూడా పంపడం జరిగిందని చెప్పి కూడా డీజీపీ వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఎస్పీ డీజీపీ మాత్రమే మారారు, కానీ కింది స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న సిఐ డిఎస్పీ ఎస్ఐలు మాత్రం
గతంలో ఉన్నవారే ఉండటం మూలంగా ఈ గొడవల్ని కట్టడి చేయడంలో కొంత విఫలమయ్యారనేది వీరి వాదనగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైట్ శివ. గతంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వారికి అనుకూలమైన సిఐడిఎస్పీని నియమించుకుంది కాబట్టి ఈ రకమైన విధ్వంసాలు జరిగాయని చెప్పి వారు వివరించే ప్రయత్నం చేయవచ్చు ప్రియా. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే గత ఎన్నికలను బేరీజ్ వేసుకుంటూ ఎక్కడైతే సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎలాంటి ఘర్షణలు జరగబోతున్నాయని ముందుగా అంచనా వేసి దానికి తగ్గట్టుగానే కదా ఆ యంత్రాంగాన్ని మొత్తం నియమించుకుంటారు. సో అయినా కూడా ఇలాంటి ఘర్షణలు జరిగాయి అంటే ఇప్పుడు డీజీపీ దానికి ఏ విధమైన వివరణ ఇచ్చే అవకాశం ఉంది? అంటే నేను జస్ట్ పోలింగ్కి ముందే నియామకం అయ్యింది కాబట్టి నాకు ఇవంతా సంబంధం లేదు అని చెప్పుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆయన వర్షానికి సంబంధించి ఆ రకమైన అంశాన్ని చెప్తారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్నికల పరీక్షలు కూడా మిశ్రా వచ్చారు. మిశ్రా తర్వాత మాత్రమే డీజీపీ బాధ్యతలు ఇస్తున్నారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు సక్రమంగా లేవు, ఎన్నికలు సజావుగా సాగాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి మిశ్రా కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని నివేదిక కూడా ఇచ్చాడు. సో ఆ నివేదికని అమలు చేయడంలో కూడా చాలా జాప్యం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానమైన అంశం ఒక వ్యవస్థ సక్రమంగా జరగాలంటే ఇప్పుడు మన ఉదాహరణ చూసుకుంటే చంద్రగిరిలో జరిగిన గొడవలకు సంబంధించి కానీ, నరసరావుపేటలో జరిగిన గొడవల విషయంలో కానీ, మార్చిలో జరిగిన గొడవల విషయంలో కానీ డీజీపీ స్వయంగా కంట్రోల్ చేయలేడు. సో ఓన్లీ మానిటరింగ్ మాత్రమే డీజీపీ చేయగలడు. ఆ గొడవల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓ, ఎస్ఐలు, డిఎస్పీ స్థాయి అధికారులు చేయాలి. కానీ ఈ ఎస్హెచ్ఓ, ఎస్ఐ, డిఎస్పీలు కూడా గత కొంతకాలంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఎవరైతే గొడవలు చేసే అవకాశం ఉందో, ఏ ప్రాంతం అయితే గొడవలు చేసే అవగాహన ఉందో ఆ ఎస్ఐ, డిఎస్పీలకు అవగాహన ఉంది. అయినప్పటికీ వారు కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనేది ప్రధానంగా డీజీపీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో డీజీపీ ఓన్లీ ఎస్పీలకి, డిఐజీలకి, ఐజీలకి మానిటరింగ్ చేసి డైరెక్షన్స్ ఇవ్వటం కానీ ఆ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆయన చేసేది ఏమి ఉండదు. సో ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చేయాల్సింది సిబ్బంది, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ సంబంధించిన వ్యక్తులు మాత్రమే కానీ మిగిలిన వారు ఎవరు కూడా చేసేది ఉండదు. సో ఈ నేపథ్యంలో కేవలం కింది స్థాయి ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ 4 నియోజకవర్గాలు ఉన్నాయో, చంద్రగిరి, తాడిపత్రి, నరసరావుపేట, మాచర్ల, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే అక్కడ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారో డిఎస్పీ, ఆ కింది స్థాయి సిబ్బందులపై కూడా ఖచ్చితంగా వేటుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మరొక వైపు ఇటు డీజీపీ, ఇటు సిఎస్ వీరిద్దరిపై కూడా సర్వీస్ ట్రాక్ రికార్డులో ఖచ్చితంగా రెడ్ మార్క్ పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి ప్రియా. రైట్ శివ. అలాగే ఎక్కడైతే ఉన్నతాధికారుల నియామకం జరిగిందో, ఎక్కడైతే చేంజ్ అయిందో అక్కడే ఈ ఘర్షణలు జరిగాయని కూడా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇదైతే ముందే ఇదంతా ప్లాన్డ్ గా చేశారని భావించాలా? అంటే 100% మనం ఇందాక నుంచి కూడా చెప్పుకుంటున్నది, ఉన్నతాధికారి మాత్రమే మారాడు. క్రింది స్థాయిలో సిబ్బంది మార్పులు చేర్పులు జరగలేదు. ఉన్నతాధికారి మారిన తర్వాత ఆయన రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు, లేకపోతే ఆయన జిల్లాలో ఉన్న స్థితిగతులు తెలుసుకునేసరికి ఎన్నికలు వచ్చేసాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైతే అధికారంలో ఉన్న అధికార వైఎస్ఆర్సీపీ, ఇక్కడ మనం ప్రధానంగా కూడా గమనించాలి, ఎక్కడా కూడా వారు కూడా పరిపాలనలో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పరిపాలన, ఇప్పుడు వైసీపీ పరిపాలన. కానీ ఎక్కడైతే గొడవలు జరిగాయో దాన్ని బాధ్యత వహించాల్సిన సిఐ, డిఎస్పీ, ఎస్ఐల పైన ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేయట్లేదు. కేవలం ఎస్పీ స్థాయి అధికారుల మీద మాత్రమే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఎస్పీ స్థాయి అధికారి ఏం చేస్తారు, ఏం చేయగలరు అనేది వారికి అవగాహన లేకుండా ఉండదు. ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారమే వైఎస్ఆర్సీపీ కావాలనే ఒక కార్యాచరణ రూపొందించుకుంది. ముఖ్యంగా కింది స్థాయిలో అనుకూలమైన సిబ్బంది నియమించుకున్నారు. ఆ తర్వాత ఎస్పీలు కూడా వారికి అనుకూలమే నియమించారు. కానీ ఎన్నికల కమిషనర్కి సంబంధించి ఖచ్చితంగా ఎస్పీలపై ఎక్కువ ఆరోపణలు రావడంతో వారిపై బదిలీ వేటు వేసింది. అయితే కింది స్థాయి సిబ్బందికి సంబంధించి కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఎస్పీకి ఆయన వారిపై నివేదిక తయారు చేసుకొని వారి సూచనలు, సలహాలు తీసుకొని అక్కడ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి వచ్చేసరికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలోనే వీరు కావాలనే క్రింది స్థాయిలో చేశారు తప్ప ఎక్కడా కూడా అధికారుల వైఫల్యం, వాస్తవాన్ని చూసుకుంటే కింది స్థాయి అధికారుల వైఫల్యం ఉంది కానీ పై స్థాయి అధికారుల వైఫల్యం అయితే లేదు. సో ఇక్కడ మనం ప్రధానంగా 2 అంశాలు గమనించాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎస్పీ, డీజీపీ వారిని మీద ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కింది స్థాయిలో ఉన్న డిఎస్పీ, సిఐ, ఎస్ఐల పైన ఆరోపణలు చేస్తున్నారు. కింది స్థాయిలో ఉన్న ఎస్ఐ, సిఐ, డిఎస్పీని గత 6 నెలల కాలంగా వారికి అనుకూలమైన వ్యక్తులను వైఎస్ఆర్సీపీ నియమించుకుంది. వారి ద్వారా గొడవలు చేసే ప్రయత్నాలు చేసి గొడవలు చేయించారని చెప్పి వైసీపీ ఆరోపణ.
అలాగే జిల్లా స్థాయిలో ఎస్పీని వారికి అనుకూలమైన వారు నియమించుకొని తమను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి అధికార పార్టీ ఆరోపిస్తోంది. సో అంతిమంగా చూసుకుంటే ఇటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు కూడా పోలీస్ అధికారులు టార్గెట్ గానే విమర్శల వర్షాలు అయితే కురిపిస్తున్న పరిస్థితి కనిపించాలి. రైట్ శివ, అలాగే అంటే ఈ ఘర్షణల నేపథ్యంలో కింది స్థాయి అధికారుల వైఫల్యం అయితే మనకు క్లియర్ గా కూడా కనిపిస్తుంది. దాన్ని అయితే ఎవరు కాదనలేరు. సో వాళ్ళకి సంబంధించి వేటు పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే ఎన్నికల కమిషనర్ సంబంధించి మిశ్రా ఏదైతే ఈ ప్రక్రియ జరిగిందో ఆ ప్రక్రియ జరిగిన ప్రాంతాలను కూడా మిశ్రాకి సంబంధించి పల్నాడు ప్రాంతం కూడా ఎన్నికల రోజు పర్యటించారు. అలాగే మిగిలిన పోలీస్ అధికారులు అలాగే పరిశీలకులు ముగ్గురు పోలీసు అధికారులు మనకు ఆంధ్రప్రదేశ్కి పరిశీలకులుగా వచ్చారు. ఆ ముగ్గురులో మిగిలిన ఇద్దరు అధికారులు కూడా చిత్తూరు తాడిపత్రికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. దానికి సంబంధించి ఎవరెవరు ఈ హింస జరిగినప్పుడు కట్టడి చేయలేకపోవడంలో బాధ్యత వహించారో వారికి సంబంధించి కూడా వివరాలతో సహా ఇప్పటికే నివేదిక తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ నివేదికను వాళ్ళు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. సో ఈ రోజు మధ్యాహ్నం వీరు ఇచ్చే వివరణని దానికి సంబంధించి కూడా ఏదైతే ఎన్నికల సంఘం పరిశీలకుడు ఇచ్చిన నివేదికని రెండింటిని బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కూడా ఖచ్చితంగా ఇవాళ రేపట్లో అయితే వేటుపడే అవకాశాలు అయితే స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీలు, డిఎస్పీలు, డీజీలు, అడిషనల్ డీజీలు, కలెక్టర్లు, సిఐలు, ఎస్ఐలు చాలా మందిపై కూడా ఎన్నికల కమిషన్ వేటు వేసిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల గొడవలు, విభేదాలు, విధ్వంసాలు జరిగాయంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా బాధ్యత వారిపై పడే అవకాశం కనిపిస్తా ఉంది. మరి ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ విధంగా వ్యవహరించబోతుంది అనే దానికి సంబంధించి ఖచ్చితంగా రేపటికి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.